ఆగదు. వైకాపాను తరిమి కొట్టాలి, వాళ్ళ దోపిడీని అరికడితే అప్పులు లేకుండానే పాలన సాగించవచ్చు. పిఠాపురం ఆత్మీయ సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకు డబ్బుల్ని సర్దుబాటు అవుతాయని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలని పిలుపునిచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి పిలుపు. ప్రజల్లో ఎన్ని ఆగిపోతాయి అన్నటువంటి భయం వేస్తుంది కాబట్టి అదేమీ ఆగవు అని చెప్పాలన్నట్టు. మరి అప్పు చెయ్యకుండా ఈ పథకాలు చేస్తారా? సాధ్యమేనా? నెంబర్ 1. రెండవది, మళ్ళీ ఇక్కడ సూపర్ 6 అని తెలుగుదేశం చెప్తోంది కదా, అవి కూడా చేయాలి కదా. రెండూ కలిపితే 1,30,000 కోట్లు అవుతాయి. లేదా ఈ ప్రభుత్వ పథకాలు ఆపేసి తెలుగుదేశం చెప్తున్నటువంటి పథకాలే తేవాలి. అది చేసిన 85,000 కోట్ల రూపాయలు, 83,000 కోట్ల రూపాయలు అవుతాయి. అది ఎలాగో చెప్పి కన్విన్స్ చేస్తే బాగుంటుంది. కానీ ఏ ఒక్కటి ఆగదు అంటే ఇంకోటి, ఇప్పటిదాకా అవన్నీ తప్పని చెప్పింది తప్పు అవ్వట్లేదా? ఇప్పటిదాకా పథకాలన్నీ డబ్బులు పంచిపెట్టడం, శ్రీలంక ఇది అని చెప్పింది తప్పు అవ్వట్లేదా? యూటర్న్ ఎందుకు? ఇంకా ఆ పథకాలే మేము అమలు చేస్తామన్నప్పుడు ఇంకా మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఆ పథకాలు ఇంతకాలం తప్పని చెప్పాం, ఇప్పుడు వస్తే ఆ పథకాలు కొనసాగిస్తామంటున్నాం. ఇంకా అప్పుడు మనల్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నాం. అప్పుడు మనమేంటి పాయింట్? ఖచ్చితంగా ఇంకా ఎక్కువ ఇస్తామన్నటువంటి పాయింట్ని చంద్రబాబు చెప్తున్నారు. మళ్ళీ అక్కడ పవన్ కళ్యాణ్ దగ్గర అది లేదు. ఏం జరుగుతుందో ఒక్కసారి అంటే, సాధారణంగా ఇదేంటంటే చెప్పినప్పుడు అర్థం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే వాస్తవికత బోధపడుతుంది. లేదు మేము ఆలోచిస్తున్నది కరెక్టే, జనాలు మా మాటలు నమ్మేస్తారు అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. ఎదగాలనుకునేటప్పుడు ఆలోచన ఉండాలి.